ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇవాళ వీడియోలో నేను చిన్నపిల్లలకి ఎంతో ఫేవరెట్ చాక్లెట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ బార్బన్ బిస్కెట్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బిస్కెట్స్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ బిస్కెట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్ పౌడర్ లాగా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఈ బార్బన్ బిస్కెట్స్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మీరు ఇంకా వేరే బిస్కెట్స్ ఏవైనా తీసుకున్నట్లయితే మీరు షుగర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 1 గ్లాస్ వరకు పాలు అనేవి సరిపోయాయి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ఇందులో నేను ఇక్కడ ఈనో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈనో పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఈనో యాడ్ చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత బ్యాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ ఇడ్లీని చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా నేను మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రని మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాం కదా, అందులో ఈ పాత్రల్ని పెట్టుకుందాం. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇలాగే మిగిలిన చాక్లెట్ ఇడ్లీ మొత్తం వేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ ఇడ్లీ అనేది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.